బెండకాయ ఫ్రై కోసం నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మగ్గడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. అంతలో మనం ఉల్లిపాయ, మిర్చి ఇట్లా కట్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకుందాం. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం సాల్ట్ ఎప్పుడైనా బెండకాయ కర్రీలో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. లేదంటే బెండకాయ ముక్కలు నుజ్జు నుజ్జుగా మెత్తగా అయిపోతాయి. అంతే అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవడమే, అంతే. ఇది సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బెండకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అంతే సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.